ఈఆర్సీ కార్యాలయంలో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కలిశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలని ఈఆర్సీ చైర్మన్ రంగారావుకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, జగదీష్ రెడ్డి, అదేవిధంగా వినోద్ కుమార్, కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఈ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, ప్రజల బాధలు, రైతుల బాధలు, పారిశ్రామికవేత్తల ధర్నాలు, ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమ రైతులను వ్యవసాయం మొత్తం పెట్టి పంటలు స్థితి గా నిరుద్యోగ సమస్య పట్టణాలలో, గ్రామాలలో ఏ రకమైన స్థితిలో తెలంగాణ వచ్చిందో మనకు తెలుసు. అటువంటి సందర్భంలో ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్రానికి స్థాపించిన నాయకులు, తెలంగాణ జాతీయ కేసీఆర్ గారు పదాలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రం మొట్టమొదటిగా దృష్టి పెట్టింది. తెలంగాణలో వ్యవసాయమైనా, తెలంగాణలోని పరిశ్రమలైనా, తెలంగాణలోని కుటీర పరిశ్రమ అన్ని కూడా విద్యుత్ ఆధారిత వ్యవస్థ. ఉదాహరణకి మీరు కూడా, నేను కూడా ఇద్దరు కూడా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన సిరిసిల్ల ఒకటే ఒక్క పట్టణంలో, అదేవిధంగా నల్గొండ పట్టణంలో, అదేవిధంగా ఇంకా ఇతర కొన్ని చోట్ల హైదరాబాద్, కాటేదా దాదాపు 40,000 మరమ్మతులు విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ. పవర్ లూమ్ సెక్టర్ అంటేనే అది విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ. 60 గజాల్లో ఇల్లు ఉంటుంది, వెనకాల 20-30 గజాల్లో ఒక చిన్న షెడ్ ఉంటుంది. ఆ షెడ్ లో 4 సాంచెలు లేదా 6 సాంచెలు లేదా 8 సాంచెలు. ఒక కుటీర పరిశ్రమ తప్ప దాని ఒక పరిశ్రమ కింద చూడడం కూడా లేదు. ఈ విషయంలో వారు చెప్పిన పారిశ్రామిక వర్గాలకు సంబంధించిన వారి మాట ఏదైతే ఉందో దాంట్లో ఏకీభవిస్తున్నాయి. దయచేసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఏ, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాటిని మిగతా పరిశ్రమలు ఒకటే గాటన కట్టి ఒకటే రకమైన టారిఫ్ విధించాలన్న ఆలోచన ఏదైతుందో ఇది చాలా అన్యాయము. డెఫినెట్ గా ఆ చిన్న వాళ్ళందరినీ కూడా సాగు తెప్పకూడదు. రెండో మాట ఏమంటే సిరిసిల్ల లాంటి పరిశ్రమలో అక్కడ ఒక రెస్కో కూడా ప్రత్యేకం.